88 వార్డ్ నరవ గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న 88 వార్డ్ అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్. నరవ జనసేన పార్టీ లోగోను ఆవిష్కరించిన వీర మహిళలు. గ్రామ నాయకత్వం బలపడేలాగా కార్యాచరణకు సిద్ధపడాలని, అందులో భాగంగా జనసైనికుడు లింగం శ్రీనివాసరావుకి బాధ్యతలు. 88 వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నరవ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతూ, దూరదృష్టితో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 7 సిద్ధాంతాలతో మన పార్టీని పెట్టడం జరిగిందని, రాష్ట్రం ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కళ్యాణ్ కీలక పాత్ర వహించారని, స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో నాయకత్వం బలపడేలాగా పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్న లింగం శ్రీనివాసరావుకి బాధ్యతలను అప్పజెప్పడం జరిగిందని, ఆయన ఆధ్వర్యంలో మరింత జనసేన పార్టీ బలపడేలాగా మనమందరం ఆయనకు సహకరించాలని, ఈ వార్డు జనసేన పార్టీకి చాలా బలమైందని, తప్పకుండా పవన్ కళ్యాణ్ ఎలాగైతే తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన యొక్క వార్డును నేను అభివృద్ధి చేస్తానని, ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికి 100% కృషి చేస్తామని, ఈరోజు ఎన్డీఏ కూటమి వలన రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వచ్చాయి, అదేవిధంగా మన ఈ యొక్క నరవ గ్రామానికి కూడా కళ్యాణ మండపం అందుబాటులో తీసుకుని రావడం, ప్రధాన రహదారి వర్షాకాలంలో నీరు నిలువ లేకుండా చర్చి వద్ద రోడ్లు వేయడం, గ్రామానికి ఒక 10 పడకల హాస్పిటల్ భవిష్యత్తులో నిర్మించడం, బిసి గురుకుల పాఠశాలకు శాశ్వత బిల్డింగ్ ఏర్పాటు చేయడం, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన నరవ గ్రామంలో చేయడం జరిగిందని, తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు మాకు మన జనసేన పార్టీకి ఉండాలని కోరడం జరిగింది. అనంతరం నరవ జనసేన పార్టీ లోగోను వీర మహిళతో ఆవిష్కరించడం జరిగింది. స్థానిక బాధ్యతను తీసుకున్న లింగం శ్రీనివాసరావు గారిని సాల్వాతో సత్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నరవ సైనిక్ ఉద్యోగుల సంక్షేమ కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు ప్రియా, మీనాక్షి, తులసి, కుమారి, భారతి, మారుతి, జనసేన పార్టీ సభ్యులు నవీన్, అశోక్ కుమార్, ప్రవీణ్, శ్రీను, అప్పలరాజు, ఓమ్మి అప్పలరాజు, చిరంజీవి, బ్రహ్మాజీ, రవి, శంకరరావు మరియు 200 మంది జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను మాట్లాడాలనుకుంటుంది కేవలం వేరే మహిళల గురించేనండి.
చెప్పాలో తెలియట్లేదండి. సారీ, నేను ఎక్కడ రాలేదు. బట్ నెక్స్ట్ టైం మాత్రం మా వీరమహిళ ముందుకు వస్తారు, మిమ్మల్ని అందరినీ కాంటాక్ట్ చేస్తారు. అగైన్ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నిజానికి మా సెక్రటరీ గారు చెప్పిన మాత్రం నిజం. మన శ్రీకాంత్ మన వాస్తుకి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు శ్రీకాంత్ ముందు నుంచి తెలుసు, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా వాసు అంటే చాలా కబడ్డీ వ్యక్తి, అందులో మా సొసైటీ నుంచి ఒక వ్యక్తిని కొంచెం ముందుగా ఉంచుకొని నేర్పిస్తున్నందుకు చాలా బాగుంది. ఇదేవిధంగా ముందుకు కంటిన్యూ చేయండి. మా సపోర్ట్ ఎప్పుడు ఉన్నది, మా సొసైటీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కావాలి చెప్పడానికి మేము అన్ని కార్యక్రమాల్లో మా వంతు కార్యక్రమం చేస్తామని కోరుకుంటూ సెలవు. కులాన్ని కలపండి అన్నారు. మనం మనుషులుగా ఉందాం, కులాల తర్వాత అటువంటి పార్టీ అటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంకా రెండో పాయింట్కి వస్తే మతాల ప్రస్థానం రాజకీయం అంటే కులాల తర్వాత ఏం చేస్తారు రాజకీయ నాయకులు? మతాలను తీసుకొస్తారు. సో మతాన్ని మనం ప్రస్తుతాన్ని రాజకీయాన్ని తీసుకురావాలి. అది జనసేన పార్టీ మన నాయకుడు మనకి ఇచ్చిన ఒక సిద్ధాంతం. మూడో దానికి వస్తే భాషల్ని గౌరవించే సాంప్రదాయం. ఎందుకంటే మనం ఈరోజు ఇంగ్లీష్ అవసరమే, కానీ మన మాతృభాష కూడా మనకు అవసరం చెప్పిన పార్టీ మన నాయకుడు మన పవన్ కళ్యాణ్. నాలుగో దానికి వస్తే సంస్కృతిని కాపాడే సమాజం. ఈరోజు వెస్టర్న్ కల్చర్ వెళ్ళిపోతున్నాం, కానీ భరతనాట్యం అవసరం. ఇప్పుడు మనందరం కూడా మళ్ళీ ఆ రూట్లో వెళ్తున్నాం. అటువంటి సిద్ధాంతాన్ని పెట్టిన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రాంతీయ సున్నిత జాతీయవాదం, అన్నిటికన్నా మన దేశం గొప్పది అని చెప్పిన ఎవరైనా నాయకులు ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్. అవినీతిపై రాజకీయ పోరాటం మనం చూస్తూ ఉంటాం. ప్రతి దగ్గర అవినీతి. ఒక రోడ్డు వేయాలంటే అవినీతి, అందరికి కాంట్రాక్ట్ అయితే పర్సనల్ తీసుకోవాలి. ఇలాంటివి లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా చేయవలసిన పార్టీ బాధ్యత జనసేన పార్టీకి ఉండాలని చెప్పి ఈరోజు మనకి ఆరోగ్యంగా అవినీతిపై రాజకీయ పోరాటం అని చెప్పి సిద్ధాంతం పెట్టండి. ఏడో దానికి వస్తే అత్యంత కీలకమైంది, భవిష్యత్ తరాలకు చాలా అవసరమైంది, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన. సో అంటే పర్యావరణం ఈరోజు మొక్కలు లేకపోతే మనం లేవు. మన వాతావరణం కాలుష్యం ఎక్కడి నుంచో కాలుష్యం. సో ఇలాగా 7 సిద్ధాంతాలను పెట్టి 2014లో ఆయన అనుకున్నది ఆయన చేస్తుంది, మనతో కూడా చేయించాలని పెట్టి ఈరోజు మనకి సిద్ధాంతాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయన నేను నా వ్యక్తిగతంగా చెప్పుకోలేదు. చాలా నేను నియోజకవర్గాల్లో అట్లా మాట్లాడుతున్నాను, కానీ నా కూడా ఎక్కువ మాట్లాడుకుంటా ఉందంటే నేను శ్రీకాకుళంలో ఉంటాను. కానీ మీ దగ్గర మీలాంటి ఉంటాయి, నేను బయటకు వెళ్ళి నేను వాడుకోవచ్చు అయ్యవచ్చు. కానీ నేను మీతో నడవకు వచ్చినప్పటికీ మీతో పాటు సమానం, మీతో పాటు మనుషులు కాబట్టి మీతో ఎప్పుడు నాకు చెప్పుకోండి. ఇది నాకు వచ్చి నేను అందరికీ తెలుసు. చిన్నప్పుడు మీ యూనియన్ గుర్తు యూనియన్ పెరిగాను, మీతోనే మాయాని బాగుందని అమ్మాయి బాగుంది ఆ వస్తున్నప్పుడు రాజకీయ మీకు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎక్కువ మాట్లాడతాను, నా కోసం ఎక్కువ మాట్లాడతాను తెలుస్తారు. సో ఇటువంటి పవన్ కళ్యాణ్ తెలిసినప్పుడు రాజకీయాల్లో యువత రావాలి, యువత రాజకీయాల్లో రావాలి, మార్పు రావాలి అని ప్రత్యక్షంగా ఒక సందర్భంలో నేను ఆ సతీమణి మీరు కలిసినప్పుడు చెప్పిన మాటలు మీరు నిలబడాలి, మీరు నడగాలి. రాజకీయం అంటే ఈజీ కాదు. మిమ్మల్ని ఉంచకుండా చేయడానికి పెద్ద పెద్ద శక్తులు మీ మీద ప్రయత్నం చేస్తాయి, కానీ మీరు దాన్ని పట్టుకొని దానిపై నిలబడి నలిగితే ఒక సమాజం మార్పు కోసం మనందరూ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనందరికీ రాజకీయాలతో సంబంధం తీసుకెళ్ళి కదా, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉదయం లేచిన నుంచి రాత్రి పడుతున్నంత వరకు ఈ సమాజంలో మనం ఉండాలి. ఈ సమాజంలో మనం ఉండాలంటే ఈ సమాజం ఎవరి చేతిలో ఉంటుంది? చూడగా రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది. సో తెలుసో తెలియదో ప్రతి సామాన్యుడు, ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు, పేదవాడు కూడా సమాజంతో కనెక్ట్ అయి ఇండైరెక్ట్ గా రాజకీయంగా నడుపుకుంటారు. సో ఇటువంటి సామాన్య రాజకీయాల్లోకి వస్తే సిస్టమ్ మారిపోతామని సామాన్య రాజకీయాల్లో రాకుండా ఉండడం కోసం ఇప్పటి వరకు ఉన్న పార్టీలు అన్ని దాంతో ప్రయత్నం చేస్తాయి. కానీ మన
డొనేషన్ విధానం కానీ ఆ పద్ధతి కానీ నాకు ఒక షోలో అందులో చూసి ఆవిడ 10 సంవత్సరాలు చెప్తుంది. ఆ ఆశ్రమాన్ని కోర్సు ఇస్తున్న టైంలో ఆవిడ ఎవరో చెప్పారు సంస్కరించారు. అప్పుడు ఎందుకంటే నేను కొంత అమౌంట్ ముందుతో పాటు భోజనం పెట్టి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయన సరైన భోజనం పెట్టి చాలా చేసుకుంటూ వచ్చారు. సో ఆ వీడియోని కలిపేసి ఎందుకంటే ఈరోజు వ్యవసాయ నాయకులు ఉన్నారా అని డౌట్లో ఇప్పుడు నాయకులకి మనం నిలబడాలి అని నా సభ్యులతో మాట్లాడి వైద్యాలు ఈ ప్రయాణంలో నేను అందరూ నన్ను కలవడం మనం అందరూ కలిసి ఈరోజు ఎందుకంటే గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎన్ని ఇబ్బందులు అంటే ఉదాహరణకి మన నలభై గ్రామంలో చూసుకుంటూ పోతే రాగానే మనం ఉన్న కళ్యాణ మండపాన్ని ఏం చేశారు? సచివాలయంగా చేశారు. సచివాలయం చేస్తే ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం కళ్యాణ మండపాన్ని సచివాలయంగా మార్చొద్దు, సచివాలయాన్ని మీరు ఎక్కడ తిరుగుతుందో పెట్టండి మిగతా ఉంటారా. ఎందుకంటే మనకున్న ఈ ప్రాంతంలో వర్షం పెడితే 5 సంవత్సరాలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. వర్షాకాలంలో పెళ్లి చేసుకోవాలంటే అదే ఆ రోజు కళ్యాణ మండపం ఉండగలిగితే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. సో ఇప్పుడు కళ్యాణ మండపం ఉండొచ్చు, స్కీమ్లు అవ్వచ్చు, ఇలాగ ప్రతిదీ అవినీతి మనూరు వద్దు. రాష్ట్రాలు చూసుకుంటే అన్ని తాకలు పెట్టడం, మనకి డబ్బులు పెంచడం, ఆ వచ్చినది ఇవ్వడం. సో ఇలా చేసుకుంటూ ఒక రాష్ట్రాన్ని అధోగతిలో తీసుకుని పడింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు 2014 పెట్టిన పార్టీ 2021 ఎలక్షన్లో ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఎందుకంటే మీరు చూసినట్లయితే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఎందుకంటే మన రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం. సో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ వచ్చినట్లయితే మళ్ళీ మనం ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ నిర్ణయం వచ్చినప్పుడు మనల్ని కూటమి ప్రభుత్వంలోకి కూటమిని ఏర్పాటు చేయడం, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటుపక్క మన మోడీ గారు కానీ ముగ్గురిని కలిపి ఒక తాడిపై తీసుకొచ్చిన నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. అది నేను చెప్పిన మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.